దానివల్ల లాభం ఏమంటారు? రాజీనామాలు చేస్తారు, మళ్ళీ ఎన్నికలకు పోతారు, మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ పార్లమెంట్కి పోతారు. ప్రజాధనం దుర్వినియోగం తప్పితే దానివల్ల వచ్చే లాభం ఏమంటారు? ఆర్థిక సంక్షోభం ఏమైనా వస్తుందా? రాజకీయ సంక్షోభం ఏమైనా వస్తుందంటారా? అసలు మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కొన్ని సూటిగా అంటే ప్రజలకు తెలిసినాయి. మేము అసలు ఎన్నికలకి రేపు ఎన్నికల కురుక్షేత్రంలోకి వెళ్ళేదే మేము ప్రత్యేక హోదా ఇష్యూలు. ప్రత్యేక హోదాతోనే ఈ రాష్ట్ర భవిష్యత్తు, ప్రత్యేక హోదాతోనే మన పిల్లల భవిష్యత్తు కూడా. ప్రతి ఒక్క కుటుంబ భవిష్యత్తు, ఒక్కొక్క కుటుంబంలో ఒకళ్ళో ఇద్దరు పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారు, గ్రాడ్యుయేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ రోజున ప్రత్యేక హోదా సాధించే క్రమంలోనే మనకి ఉద్యోగ భద్రత. ఈ పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాటికి మేము అన్ని చోట్ల కూడా యువబేరీలు జరుపుతూ ఉన్నాం. అంటే పిల్లల్ని కొంతమంది అంటారు పిల్లల్ని చెడగొడతాం. పిల్లల్ని చెడగొట్టం కాదు, ఈ రోజున యువకుల్లో చైతన్యం రావాలి. యువత ఈ రోజున స్ఫూర్తి. ప్రత్యేక హోదాతోనే మన రాష్ట్ర భవిష్యత్తు అన్న దీని మీద మీకు ఇంకోటి కూడా రెఫరెండంగా కూడా చెప్పాము. ప్రత్యేక హోదా పేరుతో మేము ఎన్నికల్లోకి వెళ్తాం. ప్రత్యేక హోదా సాధించే క్రమంలో దేశ పరిస్థితులను బట్టి మేము మద్దతు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఎజెండాతోనే వెళ్తాం 100%. మీరు ఇంకోటి అన్నారు, మీ ఎంపీలు లేదా ఏం చేయటం వల్ల సంక్షోభం వస్తుందా అని చెప్పేసి. దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. మాకున్న ఎంపీలు రాజీనామా చేసి ఎన్నికలు వెళ్తామంటే దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా మన వైపు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాట ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసేటప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పారు అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా గమనించాలి. ఇవాళ కాకపోతే రేపైనా కూడా సాధించి తీసుకుంటాం 100%. ఎందుకంటే ప్రత్యేక హోదా రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రం ముందుకు వెళ్ళదు. 2019 నాటికి ప్రత్యేక హోదా అన్న అంశమే ఉండదు, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదు అంటున్నారు కదా. అలాంటప్పుడు ఎలా సాధ్యమవుతుందంటారు? అసలు ఇదేమన్నా శిలాశాసనం కాదండి. సాధ్యాలు శిలాశాసనాలు ఏం కాదు. మనం చూసాం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఆర్డినెన్స్ రూపంలో మనం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇస్తామన్నదేమో ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన హామీనేమో విస్మరించారు. బీహార్ ఎన్నికలకు వెళ్ళి 1,75,000 కోట్ల రూపాయలు బీహార్ అభివృద్ధికి ప్యాకేజ్ ఇస్తానంటారు. లేకపోతే కాశ్మీర్ వెళ్ళి ప్యాకేజ్ ఇస్తామంటారు, ఉత్తరప్రదేశ్ వెళ్ళి ప్యాకేజ్. అంటే మీరు ఇచ్చిన మాట తప్పేశారు, అది మర్చిపోతూ ఉన్నారు. ఎన్నికలకు వెళ్ళేసరికి లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి ప్రజల్ని మభ్య పెట్టాలి, ప్రజల్లో ఓట్లు కావాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు ప్రజల్ని ఓట్లు రాబట్టుకోవడం కోసం అబద్ధాలు చెప్పడం ఎంతవరకు శ్రేయస్కరం అండి? 2019 ఇవ్వకూడదు అనే శిలాశాసనం ఏమైనా ఉందండి? ప్రధానమంత్రి తలుచుకుంటే చేయలేనిది ఏదన్నా ఉందా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలి అని అంటే ప్రధానమంత్రి చేయలేరా? ఇవన్నీ కూడా ఆర్థిక సంఘం ఇవ్వొద్దంది, లేకపోతే నీతి ఆయోగ్ ఇవ్వొద్దంది, ఇవన్నీ కూడా కావాలని చెప్పే కట్టుకథలు తప్పితే ఇది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ప్రత్యేక హోదా విషయంలో మీరు చేస్తున్న ఉద్యమం మనం హర్షించదగ్గదే. అయినప్పటికీ కూడా అన్ని పార్టీలను కలుపుకుపోవడంలో వైఎస్ఆర్సీపీ విఫలమవుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా కోసమే పోరుబాట సాగిస్తున్నారు. ఇటు సిపిఐ ఇతర పార్టీలు కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అందరినీ కలుపుకొని ఏకతాటిపైకి వచ్చి రోడ్ల మీదకి వస్తే ప్రత్యేక హోదా సాధించడం సులువే కదా. మరి ఎందుకు అందరినీ కలుపుకొని పోవడం లేదంటారు? ఒకటండి, డే 1 నుంచి ప్రత్యేక హోదా కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారనేది నగ్న సత్యం. ఆయన ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేశారు.